ఈ యొక్క గ్రూప్ 1 సర్వీసులో ఉద్యోగం కానీ వచ్చిందనుకోండి, మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమిటి? సార్ ఐ కెప్ట్ ఇట్ యాజ్ డిప్యూటీ కలెక్టర్ సార్. డిప్యూటీ కలెక్టర్. మీ ప్రకారం ఏమి చేస్తారు? ఈ డిప్యూటీ కలెక్టర్లు కలెక్ట్ చేసుకుంటూ ఉంటారా? ఏం చేస్తారు? సార్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు సార్. అపార్ట్ ఫ్రమ్ దట్ నార్మల్ అడ్మినిస్ట్రేషన్ రిగార్డింగ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్, పాలసీస్ దే విల్ లుక్ ఆఫ్టర్. 2025లో గవర్నమెంట్ సర్వీస్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 2025 దిస్ ఇయర్ గ్లోబల్ వరల్డ్ yes sir. ఇప్పుడున్న కండిషన్ హ్యావింగ్ 89%, 97% మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ సర్వీస్ అంటే టైం వేస్ట్ కాదు, ఇయర్స్ టుగెదర్ స్పెండ్ చేయాలి. దెర్ ఇస్ ఇంకొకటి 0.02% సక్సెస్ రేట్. మ్యాన్ పవర్ వేస్టేజ్ కాదు. ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకున్నారు ఈ ఆప్షన్? Sir, since childhood I am interested in serving people sir. నా చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ చూసి నాకు ఏదైనా ఇంపాక్ట్ చేయాలి, ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలి అని అనిపించింది. ఎందుకంటే మేమున్న ఏరియాలో చుట్టుపక్కల చాలా ఇయర్స్గా అలానే ఉండింది సార్. రోడ్స్ లేదు, ఇప్పటికి కూడా కొన్ని ఏరియాస్లో ఓపెన్ డెఫికేషన్ ఉంది. మేము ఎంత ప్రమోట్ చేయాలని ట్రై చేస్తున్నా. సో నాకు వీటిలో కాంట్రిబ్యూట్ చేయాలని ఉండింది. ఫస్ట్లీ నేను చాలా వేస్ ఉన్నాయి. సో అందులో యూపీఎస్సీ కానీ స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ కానీ ఒక వేలాగా చూస్ చేసుకున్నా సార్. పబ్లిక్ సర్వీస్ నాకు ఇది ఏం కాదు, నా లాంగర్ ఎయిమ్ వచ్చేసి లాంగ్ టర్మ్లో సర్వ్ చేయడమే సార్. ఇది కాకపోతే ఇంకో దారి అట్లా ఎంచుకుంటాను సార్. నేను ఇంకో దారి ఎలా ఎంచుకునే అవకాశం? నాకు ఆల్రెడీ ట్రెడిషనల్ ఫ్యామిలీలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను పవర్ లూమ్ బిజినెస్ కానీ ఇట్లా పెట్టి ఇలా డైరెక్ట్లీ మగ్గం వాళ్ళకి అండ్ డైరెక్ట్ మాల్స్ కానీ ఇలా వీళ్ళకే డైరెక్ట్గా లింక్ చేసి మిడిల్ మెన్ కాకుండా డైరెక్ట్గా బెనిఫిట్స్ పవర్ లూమ్ వాళ్ళకే వచ్చేలాగా చూస్తాను సార్. అలా నేను వేరే వేస్లో కాంట్రిబ్యూట్ చేద్దామని కూడా ఉంది.